కాసేపట్లో జోగి రమేష్ ఇంటికి వైఎస్ జగన్ చేరుకోనున్నారు. పోలీసుల విజ్ఞప్తితో రూట్ మార్చుకున్నారు వైఎస్ జగన్. తాడేపల్లి నుంచి కాజా వెస్ట్ బైపాస్ గొల్లపూడి మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకోనున్నారు వైఎస్ జగన్. చివరి నిమిషంలో పోలీసులు విజ్ఞప్తి చేశారు. 2 రోజుల క్రితం వీళ్ళు పర్మిషన్ కోరినప్పటికీ 2 రోజులుగా ఏం మాట్లాడకుండా చివరి నిమిషంలో రూట్ మార్చుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ కూడా వైఎస్ జగన్ సరే అన్నారు. ఆయన రూట్ మార్చుకున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు వైఎస్ జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇబ్రాహీంపట్నం పర్యటన నేపథ్యంలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారు. ఎప్పట్లాగా వైఎస్ జగన్ జోగి రమేష్ను పరామర్శించనున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఇబ్రాహీంపట్నం వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్కు నోటీసులు జారీ చేశారు పోలీసులు. జగన్ పర్యటనకు వెళ్లవద్దని, ఎలాంటి ర్యాలీలు నిర్వహించవద్దని పేర్కొన్నారు. తిరువూరు నియోజకవర్గం నుంచి ఇబ్రాహీంపట్నంకు వస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకుడు స్వామిదాస్ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై తిరువూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ స్వామిదాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో అడ్డుకునే హక్కు పోలీసులకు లేదని స్వామిదాస్ మండిపడ్డారు. మీరు ఈవీఎంలతో గెలిచారనేది ప్రతి సందర్భంలో కూడా ప్రూవ్ అవుతూనే ఉంది. జగన్ ఇంట్లో కూర్చుంటే రా జగన్ బయటికి, నీకు భయం వేస్తుందా, ధైర్యం ఉంటే రా అంటారు. బయటకు వస్తేమో పోలీసులతో అడిగించుకుంటారు. అటు వెళ్ళరా, ఇటు వెళ్ళరా, ఆ టైంకి రారా, ఈ టైంకి రారా. అంత భయం ఉన్నప్పుడు ఎందుకు సవాళ్ళు చేస్తారు రమ్మని? ఈరోజు మీరు రూట్ మారిస్తే మేము మారమని చెప్పడానికి చంద్రబాబు నాయుడు, లోకేష్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేది ఈరోజు జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించడానికి, వాళ్ళకి అండగా నిలబడటానికి వస్తున్నారు. కాబట్టి మీరు ఏ రూట్లో రమ్మన్నా ఆయన వస్తారు, ఆయనకి ఇబ్బంది లేదు. ఆయన ఎటు వస్తే జనంది అదే రూటు, అలాగే జగనన్న వెనక వస్తారు. అది మీరు తెలుసుకోవాల్సిన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు వాళ్ళని పరామర్శించడానికంటే రండి చూసుకుందాం, ఎలా వస్తారో చూస్తాం అని మాట్లాడతారు. ఎమ్మెల్యేగా ఉన్న ఆవిడ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయింది అనుకుంటా. ఎమ్మెల్యే చేసినందుకు ప్రజలకి సర్వీస్ చేయి, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చు. అంతేగాని ఒక రౌడీలాగా, గూండాలాగా మాట్లాడితే చూస్తూ ఊరుకుంటారు అనుకున్నావా? ఏం చేయగలిగావు? వచ్చాడుగా జగన్. జగన్ వెనక సముద్రంలో జనం వచ్చారు. ఏం చేయగలిగారు మీరు, మీ పోలీసులు? ఈరోజు అడుక్కుంటున్నారు, సార్ రూట్ మార్చి రండి సార్, మా ఉద్యోగాలు పోతాయి సార్, జనాలు నిలవట్లేదు సార్ అని చెప్పి. అది జగన్. జగన్ అంటే బ్రాండ్, జగన్ అంటే ఎమోషన్. జగన్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. మీరు భయపడితే భయపడే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు. మీరు ఎంత భయపడితే అంత రెట్టింపుగా జనాలు వస్తారు జగనన్న వెనక. ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు, అసలు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదంటే రాక్షస రాజ్యంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. ఒక నియంత పాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఈ కూటమి పాలనలో మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణం! ఇప్పుడు మాజీ మంత్రి గారైన జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేశారు అంటే అతను ఒక బీసీ నాయకుడు. అతను చేసిన తప్పేంటి? ప్రభుత్వం చేసిన తప్పుల్ని ప్రశ్నించడమా? ప్రశ్నించే వాళ్ళ మీద ఈ విధంగా దాడులు చేస్తారా? మాజీ మంత్రుల ప్రాణాలతో వీళ్ళు ఆడుకుంటూ ఉండే పరిస్థితి, ఆ రక్తంతో వీళ్ళు పరిపాలన చేస్తారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ చూడలేదు. ఒక జంగిల్ రాజ్ పాలన ఎలా ఉంటుందో అలాంటిది ఈరోజు చూపిస్తూ ఉన్నారు. ఎప్పటికైనా ఈ జంగిల్ రాజ్ పాలన ఆగాలి. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, రాష్ట్రపతి పాలన ఈ రాష్ట్రంలో విధించాలి. ఇలాంటి అరాచక పాలన మాకొద్దు అని ప్రజలందరూ ఈరోజు కోరుకుంటూ ఉన్నారు. తక్షణమే గవర్నర్ గారు కూడా జోక్యం చేసుకోవాలి. రైట్. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. సో సాక్షాత్తు తిరుమల ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు, అలాంటి అవశేషాలు కానీ ఎలాంటివి లేవంటూ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ ఇచ్చిన నివేదికను కూడా తప్పుపడుతూ ఆ అంశాన్ని డైవర్ట్ చేసే యోచనలో ప్రస్తుతం అంబటి రాంబాబు అవ్వచ్చు, లేకపోతే జోగి రమేష్ ఇంటి మీద దాడులు జరపటం ప్రస్తుతం ప్రజలందరూ కూడా గమనిస్తున్న సిచ్యువేషన్. తద్వారా లా అండ్ ఆర్డర్
పరిస్థితిని దెబ్బతీసి అటువైపు ప్రసాదం వైపు ప్రజల దృష్టి మరలకుండా చేస్తున్న ప్రయత్నాలను వైఎస్ఆర్సీపీ గర్హిస్తోంది. ప్రజలందరూ ఖచ్చితంగా గమనిస్తున్నారనే విషయాన్ని కూడా పదే పదే కూడా నాయకులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం కాసేపట్లోనే జోగి రమేష్ ఇంటికి వైఎస్ జగన్ వెళ్లనున్నారు. ఆయన కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్న నేపథ్యంలో చివరి నిమిషంలో రూటు మార్చుకోవాలంటూ పోలీసులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు. అయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు, స్కూళ్ళకి హాస్పిటల్స్ ఆ దారిలో ఉన్నాయని పోలీసులు చెబుతున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదంటూ అడిగిన వెంటనే తన రూట్ను మార్చుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎలాంటి థియేట్రిక్స్కి కానీ ఎలాంటి డ్రామాలకు కానీ ఎప్పుడు కూడా ముందుకు రాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పోలీసులు చేసిన విజ్ఞప్తిని ఓకే అన్నారు. ఆయన వెస్ట్ బైపాస్ మీదుగా అటు కాజా వైపు నుంచి గొల్లపూడి చేరుకుంటారు. అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్ళి జోగి రమేష్ ఇంట్లోని వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అయితే మరోవైపు చూసుకుంటే కనుక జోగి రమేష్ ఇంటిపై ఏ రకంగా అల్లరి మోకలు దాడి చేశాయో ఒక బాక్స్లో మనం చూస్తున్నాం. దగ్గరే ఉండి పోలీసులు వారిని బ్రతిమాలుతున్న పరిస్థితిని చూస్తే నిజంగా ముక్కున వేలేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళపై లాఠీలు జులిపించి వాళ్ళని దూరంగా జరిపి వాళ్ళని చెదరగొట్టాల్సిన పోలీసులు వాళ్ళని బ్రతిమాలుతున్న పరిస్థితి ఉందంటే కనుక రాష్ట్రంలో ఎవరి ఆదేశాల మేరకు పోలీసులు పనిచేస్తున్నారు, అసలు ప్రజాస్వామ్యం అనేది రాష్ట్రంలో ఉందా అనే ప్రశ్నకు సమాధానం మాత్రం అంతు చిక్కని సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తున్న పరిస్థితి. అలాగే దాడి జరిగిన విధానాన్ని ఆ తర్వాత కానీ ఎలాంటి అధికారులు పోలీసులు కనీసం కన్నెత్తి కూడా జోగి రమేష్ ఇంటి వైపు రాలేదు. అది ఎలాంటి వాళ్ళు విసిరారు, పెట్రోల్ బాంబులు విసిరారంటే కనుక దాంట్లో ఎలాంటి కెమికల్స్ ఉన్నాయి, ఇంకా ఏదన్నా హాని జరుగుంటే కనుక నిజంగా ఇల్లు అంటుకుని ఉంటే వాళ్ళ పరిస్థితి ఏమై ఉండేదని పోలీసులు కన్నెత్తి కూడా చూడకపోవటాన్ని పలువురు గర్హిస్తున్న పరిస్థితి. విధంగా అధికారులే సరే అని చెప్పి అర్ధరాత్రి ఆకస్మికంగా అంటే సీఎం భయం అవ్వచ్చు, నిన్నగాక మొన్న గుంటూరు వెళ్తే జనం ఏ విధంగా కొన్ని వేల మంది లక్షల మంది తరలి వచ్చారో మనం చూసాం. అంటే జగనన్న బయటికి వచ్చాడు అని అంటే జన ప్రపంచం కదులుతుంది అంటే ప్రభుత్వాల గుండెలు కదులుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు భయపడిపోతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజాదరణ చూసి ఓర్చుకోలేక రాత్రికి రాత్రి రూట్ మ్యాప్ మార్చి మరలా అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఒక పరామర్శకి వెళ్తా ఉన్నాను, ఎక్కడ ఇబ్బంది కలగకూడదు అనే విధంగా పోలీసు అధికారులు చెప్పిన రూట్ మ్యాప్ను కూడా ఓకే చేయటం కూడా జరిగింది. కాజా టోల్గేట్ మీదుగా సూరాయపాలెం మీదుగా ఇబ్రహీంపట్నం వచ్చే రూట్ని ఫైనల్ చేయటం కూడా జరిగింది. అయినా సరే పోలీసు అధికారులు ఇంకా కొంచెం అత్యుత్సాహంతో ఇబ్రహీంపట్నం జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉంటే మైలవరంలో ఆపటం, జీకొండూరులో ఆపటం, గొల్లపూడిలో ఆపటం, ఇటు నుంచి కంచిచర్లో ఆపటం. అసలు ఎందుకు ఈ విధంగా ఇటువంటి పనికి మాలిన చేష్టలు ఎందుకని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తేనో ప్రభుత్వం ఆదేశిస్తేనో మీరెందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారని చెప్పేసి పోలీసు అధికారులు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దయచేసి ఇటువంటి తప్పుడు కార్యక్రమాలకు మీరు పూనుకోవద్దు. ప్రజలను స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే జనానికి అభిమానం. ఇది చంద్రబాబు నాయుడు వస్తేనో లేకపోతే లోకేష్ వస్తేనో జనాన్ని డబ్బులు పెట్టి కొనుక్కెళ్లాల్సిన పనిలా జనం గుండెల్లో ఉన్న అభిమానాన్ని చెక్కు చెదరకుండా ఈరోజు ఎక్కడెక్కడి నుంచో సుదూర తీరాల నుంచి నియోజకవర్గం కాదు జిల్లాలు దాటి వస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు చేసిన అరాచకాన్ని చూడాలా. యాసిడ్ పెట్రోల్ బాంబులతో ఏ విధంగా అయితే జోగి రమేష్ కుటుంబాన్ని మట్టు పెట్టాలని చెప్పేసి మీరు లోకేష్ ఏ విధంగా ప్రయత్నం చేశాడో ఆ దుశ్చర్యని చూడాలని చెప్పేసి రాష్ట్రం నలుమూల నుంచి వస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా జగనన్నతో పాటు జగనన్నని చూడాలని చెప్పేసి. అటువంటి ఈ కార్యక్రమంలో మీరు ఇంత దయనీయంగా కుచ్చెత్తుగా మమ్మల్ని ఆపలేరు, మా కార్యకర్తలను ఆపలేరు, మా నాయకులను ఆపలేరు. ఈరోజు జగనన్న ఇక్కడికి వస్తారు, అంతా కూడా చూస్తారు, పరామర్శిస్తారు. కొన్ని వేల మంది సైన్యం, జగనన్న సైన్యం ఇబ్రహీంపట్నం ఈపాటికే ఎన్ని వేల మంది వచ్చారో మీరు చూశారు. దీన్ని ఆపటం మీ తరం కాదు అని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఎన్ని ఆంక్షలు పెట్టినా పోలీసులు ఎంత నియంత్రణ జగన్మోహన్ రెడ్డి జనం రావడాన్ని ఆపలేరు. పోలీసులు కోరిన రూట్ మ్యాప్
అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం పట్ల మాజీ మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో శివతో సతీష్, సాక్షి టీవీ, ఇబ్రహీంపట్నం. రైట్, అది జోగి రమేష్ ఇంటి వద్ద పరిస్థితి. పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్న సిచ్యువేషన్. ఇది ఆంక్షలతో ఆగేది కాదు. తమ అభిమాన నాయకుడు అడుగు బయట పెడితే ఆయన వెంట మేము ఉన్నామంటూ ప్రజలు నలువైపుల నుంచి, రాష్ట్రం నలువైపుల నుంచి, నియోజకవర్గాలు దాటి, జిల్లాలు దాటి కూడా వచ్చే సిచ్యువేషన్ ప్రతి సందర్భంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఏ ఆంక్షలు ఆయన్ని అడ్డుకోలేరు, ఆయన దగ్గరికి వస్తున్న ప్రజల్ని అడ్డుకోలేరు, ఆయనపై చూపే అభిమానాన్ని అడ్డుకోలేరు అంటూ కూడా జోగి రమేష్ మాట్లాడుతున్న సిచ్యువేషన్. అయితే జరిగిన దాడిని పోలీసులు కానీ, అధికారులు కానీ ఎవరు ఆ తర్వాత కన్నెత్తి చూడకపోవటాన్ని కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. యాసిడ్ దాడి జరిగిందా, పెట్రోల్ బాంబుల్లో ఇంకేదన్నా కలిపి వాళ్ళు దాడులు చేశారా, కుటుంబ సభ్యులకి ఏదైనా జరుగుంటే ఎవరు బాధ్యత వహించాలి, ఏదైనా ఉంటే కనుక నాయకుడిగా నన్ను ప్రశ్నించాలి, లేకపోతే నన్ను చూడాలి, కానీ కుటుంబ సభ్యులపై దాడి చేయటాన్ని ఏ రకంగా చూడాలంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్. మరోవైపు అంబటి రాంబాబు కుటుంబ సభ్యులపై ఇంట్లో లేడీస్ అంటే మహిళలు ఉన్నారని కూడా చూడకుండా జరిపిన ఒక అసభ్యకరమైన దాడిని ప్రజలందరూ కూడా గమనించారు. ప్రస్తుతం జోగి రమేష్ ఆయన ఎక్కడో నెల్లూరులో ఉండగా ఆయన కుటుంబంపై, ఆయన ఇంటిపై పెట్రోల్ బాంబులు విసరటాన్ని పోలీసులు అడ్డుకోవాల్సిన పోలీసులు, ఆ అల్లరి మోకల్ని చెదరగొట్టాల్సిన పోలీసులు, వాళ్ళని బ్రతిమాలుతూ ఉన్న ఒక దయనీయ పరిస్థితి ఈరోజు పోలీసులు ఉన్నారా అంటూ కూడా జరుగుతున్న రాష్ట్రంలో పరిపాలనను చూసి పలువురు నివ్వెరపోతున్న పరిస్థితి అయితే ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తోంది. రైట్, ఇలాంటి పరిస్థితిలో కాసేపట్లోనే జోగి రమేష్ ఇంటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకోనున్నారు. పోలీసులు చివరి నిమిషంలో విజ్ఞప్తి చేయడంతో ఆయన రెగ్యులర్గా వచ్చే రూట్ను మార్చుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మామూలుగా ఎలాంటి డ్రామాలకు, థియేట్రిక్స్కు ఆయన ససేమిరా అంటారు కాబట్టి పోలీసులు అడిగిందే తడవుగా ఆయన తన పోలీసుల విజ్ఞప్తి మేరకు తన రూట్ను మార్చుకున్నారు. సో అటు హాస్పిటల్స్, స్కూల్స్ ఉన్నాయి కాబట్టి అటువైపు వెళ్తే ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారని, అలాగే మొన్న గుంటూరులో జరిగిన ర్యాలీలో ఏ రకంగా ప్రభంజనాన్ని చూశారో పోలీసులు, అది మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. తమ రూట్ మార్చుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. అయితే 2 రోజుల క్రితం పర్మిషన్కి అప్లై చేసినప్పటికీ అప్పుడేది మాట్లాడకుండా చివరి నిమిషంలో రూట్ మార్చుకోవాలని ఎందుకు అడుగుతున్నారనే ప్రశ్న కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేయలేదు. వారు చేసిన విజ్ఞప్తిని ఓకే అంటూ తన రూట్ను మార్చుకున్నారు. ఇటు వెస్ట్ బైపాస్ మీదుగా గొల్లపూడి చేరుకుంటారు, కాజా మీదుగా, అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్ళటానికి ఆయన ఓకే అన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన మరి కాసేపట్లోనే జోగి రమేష్ ఇంటికి చేరుకోనున్నారు. అయితే అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. పలువురు నాయకులకు కూడా వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు. ఇంటి బయటకు రావద్దు, ర్యాలీలు నిర్వహించవద్దు అంటూ కూడా వాళ్ళు ఆదేశాలు ఇస్తున్న పరిస్థితి. అయితే ప్రజాస్వామ్యంలో తమ నాయకుడు బయటకు వస్తున్న క్రమంలో ఆయనతో సంఘీభావంగా ఆయనతో వెళ్లాల్సిన అవసరం మనకు ఉంటుంది. సో ప్రజాస్వామ్యంలో ఇవన్నీ అడ్డుకునే హక్కు పోలీసులకు లేదు అంటూ కూడా ఆ నాయకులు ప్రశ్నిస్తున్నప్పటికీ వాళ్ళని ఇంటికే పరిమితం చేసే ప్రయత్నం పోలీసులు చేస్తూ ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్న క్రమంలో అది ఒక బంగారుపాలెంలో మామిడి రైతుల మద్దతుగా అవ్వచ్చు, గుంటూరు మిర్చి యార్డ్ రైతులు కావచ్చు, అలాగే వల్లభనేని వంశీని పరామర్శించే నేపథ్యంలో ఆయన వచ్చినప్పుడు అవ్వచ్చు, కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి వచ్చిన నేపథ్యం కావచ్చు, నర్సీపట్నం మెడికల్ కాలేజీ విద్యార్థులకి మద్దతుగా ఆయన చేసిన పర్యటన అవ్వచ్చు, ఆయన బయటకు వస్తే ప్రజల ప్రభంజనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన వాళ్లే వెనకడుగు వేయాలి తప్ప ప్రజల్ని అడ్డుకునే సాహసం ఎవరు చేయలేదు. ఎందుకంటే ఆ రకంగా తమ నాయకుడిని చూడడానికి, ఆయనకు మద్దతు తెలపడానికి, ఆయనతో మేము ఉన్నామంటూ చెప్పే ప్రజలకు ఎవరు కూడా అడ్డు లేని సిచ్యువేషన్ చాలా సందర్భాల్లో మనం చూస్తున్న క్రమంలో ప్రస్తుతం కూడా అదే సీన్ రిపీట్ కాబోతోంది అనేది అక్కడ అక్కడ వేచి ఉన్న ప్రజల్ని చూస్తే అర్థమవుతోంది. జోగి రమేష్ ఇంటి వద్ద విజువల్స్ కూడా మనం గమనిస్తున్నాం. పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. అక్కడికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని తెలియగానే నియోజకవర్గాలను దాటి, జిల్లాలను దాటి అక్కడికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోడుగా ప్రజలు రావడానికి సంసిద్ధంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు ఏం చేయాలో దిక్కు తోచని సిచ్యువేషన్లో ఉన్నారు. ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగమే రాజ్యం వెళుతున్న క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు విజ్ఞప్తి చేశారు. అటువైపుగా వెళ్తే జన ప్రభంజనాన్ని మేము అడ్డుకోలేము, అందుకనే మీరు వేరే రూట్గా వెళ్ళాలంటూ కూడా వాడు విజ్ఞప్తి చేసిన క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రూట్ను మార్చుకున్నారు. అటు కాజా వైపుగా వెస్ట్ బైపాస్ మీదుగా గొల్లపూడి చేరుకొని అటు నుంచి ఇబ్రహీంపట్నం చేరుకునే ప్రయత్నం చేస్తారు. ఇదే రకంగా బంగారుపాళ్యం కూడా చేశారు. మనం చూసాం పొలాల వైపు, అలాగే రోడ్లు బ్యారికేడ్స్ విధించినప్పటికీ పొలాల్లో నుంచి ఏ రకంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారో, ఎటు చూసినా ప్రజల ప్రభంజనమే కనిపించిందో అదే దృశ్యాలు మరోసారి సాక్షాత్కృతి ఇక్కడ ఇస్తాయనేది
ఎలాంటి అనుమానం లేదన్నట్టుగా కూడా పరిశీలకులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి కాసేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ ఇంటి వద్దకు చేరుకుంటారు. పెట్రోల్ బాంబులతో ఆయన ఇంటిపై దాడి చేసిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను, జోగి రమేష్ ఇంటి కుటుంబ సభ్యులను పరామర్శించే నిమిత్తమై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లోనే జోగి రమేష్ ఇంటికి చేరుకోనున్నారు.